యోబు అంటే మామూలుడు కాదు కదా, అనేక కష్టాలు పడి తిరిగి మళ్ళా బలపరచబడి బతికించబడి ఆశ్రయించబడిన గొప్ప వ్యక్తి. ఆయన గ్రంథములోనే 13వ అధ్యాయం 16 చూడండి. అదే భక్తిహీనుడు అంట ఎక్కడికి రాడంట అంటే సన్నిధికి రాని వాళ్ళందరూ ఎవరు చెప్పండి అనండి. అక్కడ వాక్యం చూసే చెప్పండి నాకు. మందిరానికి రానోళ్ళు, దేవుని సన్నిధికి రానోళ్ళంతా ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు దేవుని సన్నిధికి రాలేరని. మరో చోట ఏమంటే దేవుని సన్నిధిలో డాంబికులను ఉండరు, పారిపోతారు. డాంబికులు అంటే ఎవరు? వాళ్ళకి ఎప్పుడు గొప్పలు కావాలి, పొగడాలా, కానుక తెచ్చారని చెప్పాలా, లేకపోతే వాళ్ళ స్థితిగతుల గురించి పట్టించుకోవాలా. దేవుని కృప వల్ల అలాంటి ఏమీ లేకుండా మన దేవుని సన్నిధిలో సాగుతున్నారు. ఓసారి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడే, మన హైదరాబాద్లోనే ఉంటాడు, పేర్లు చెప్పను కానీ, ఒక టీవీ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేసి ఆ పేరు ఆ టీవీ కార్యక్రమాలు వేయాలి అని వేయలేదు ఏంటని ఫోన్ చేసి అడిగిందంట. అడిగితే అప్పుడు డైరెక్ట్గా ఆయన చెప్పాడంట, మేము ఎవరి పేరు ఈ ప్రోగ్రాం సహకరించిన వారి కృతజ్ఞతలు అనే మాట చెప్తాం, పర్సనల్గా ప్రేయర్ చేస్తాం తప్ప పబ్లిసిటీ మాత్రమే చేయము అని అనేవారికి ఆమె బాధపడిందంట, చాలా బాధ. అట్లా అయితే చెట్ట వేరే ఛానల్ నేను ఆయన చూసి నేను నేర్చుకునే అసలు ఎవరి పేరు ఇట్లా పర్సనల్గా ఎవరైతే దేవునికి ఆయన వాళ్ళకి తెలిసి నాకు తెలిసేలాగా ఉండాలి అంతే. భక్తిహీనులు డాంబికులు, వీళ్ళకి పేర్లు కావాలి. పరలోకం నుండి రహస్యంగా చూసే దేవుడు ఇస్తాడులే, అంతవరకు చాలులే, నేను ఇచ్చింది దేవునికి, దేవుడే నాకు ఇవ్వాలనే వాడు కొద్ది మంది ఉంటారు. అది మంచిది, చాలా శ్రేష్టమైన ఆలోచన. మీలో కూడా ఉన్నారు అలాంటి వారు. దేవుని స్తోత్రం. నేను ఏది చేసినా, దైవజనుడికి చేసినా, దేవునికి ఏది ఇచ్చినా ప్రభుకే నేను చూసుకుంటున్నా అనేవాళ్ళు మీలో కూడా ఉన్నారు. అందరూ అలా ఉండాలని నా ప్రార్థన. భక్తిహీనుడుకున్న లక్షణం ఏంటి చెప్పంటే దేవుని సన్నిధికి తెగించడం. ఆరోగ్యం లేకపోయినా డ్యూటీకి వెళ్తా తెగిస్తాడు, డబ్బు లేకపోయినా ఊరెళ్ళటకు తెగిస్తాడు, ఇంకా ఏదైనా చేయటకు తెగిస్తాడు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళటం తెగించడు. ఉద్యోగం ఉంటే ఉండిపోతే దేవుడు ఇంకో ఉద్యోగం ఇస్తాడేమో, ఇంకో పని ఇస్తాడేమో, ఆయన కోసం తెగించినప్పుడు ఆయన ఎందుకు చూసుకోండి, నాకు అన్నీ ఆయన చూసుకుంటాడే అని ఆ విశ్వాసం వాడికి ఉండదు వాళ్ళకి. అందుకని తెగించు. సరే, ఇప్పుడు దేవుని సన్నిధికి, మరి ఆ దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? అసలు ఎవరు వస్తారు అసలు దేవుని సన్నిధికి? ఒక 4-5 మాటలు చెప్పి నేను త్వరగా చెప్తాను. దేవుని సన్నిధికి ఎవరు వస్తారంటే అదే యోబు గ్రంథం 13వ అధ్యాయం 15, 16 2 వచనాలు. అక్కడ ఇదే ఈ మాట కూడా వస్తుంది అందులోని. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15 నుండి 16 వచనం చూస్తే అందులో, ఇదిగో వినండి అంటున్నాడు దేవుడు. యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును, ఇది నాకు రక్షణార్థమైన దగును. అంటే ఎవరు వస్తారంటే దేవుని దగ్గర న్యాయంగా ఉండాలి. ఈ న్యాయం అంటే కొంచెం అర్థమైనా చెప్తానండి. మీరు నెలంతా డ్యూటీ చేసి జీతం అడుగుతారా? 15 రోజులు డ్యూటీకి వెళ్ళి నాకు నెలంతా జీతం అని అడుగుతారా? నెల జీతం కావాలంటే ఏం చేయాలి? నెలంతా డ్యూటీకి వెళ్ళాలి. అలా కాకుండా ఒక 15-20 రోజులు డ్యూటీ చేసి 10 రోజులు డొమ్మాలు కొట్టారు అనుకోండి, నాకు నెల జీతం ఇవ్వమంటే అది నువ్వు అడగటం న్యాయమేనా? ఒకరు మనం అన్యాయంగా అడిగిన పని ఇచ్చేవాడు ఇస్తాడా? మరి దేవుని దగ్గర రావాల్సిన డిసిప్లిన్ క్రమాలు రాకుండా దేవా నన్ను ఆశీర్వదించేసేయి, దీవించేయి అయ్యా అని ఏడితే ఏం చేస్తాడు? నువ్వేది విత్తుతావో అదే కోస్తావు కదా. నా సన్నిధికి నువ్వు రాలేదు కదా, నా మందిరము ఆరాధన క్రమాలు దోసుకున్నావు కదా, టైం అంతా నాకు ఇవ్వాల్సిన టైం కూడా నువ్వు తీసేసుకున్నావు, నాకు ఇవ్వాల్సిన ఘనత గౌరవాలు నువ్వు తీసేసుకున్నావు, నాకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము కూడా నువ్వే తినేసావు, ఇంకా ఏంటి నన్ను అడిగేది?
అని ప్రభు న్యాయం. అందుకని యోబు అంట న్యాయముగా ఉండేవాడంట. నేను దేవుని ఎడల ఎలా ఉండాలో అలా ఉండాలి. నేనెలా మనుషులందరూ న్యాయంగా పనిచేయాలి, నా ఇంట్లో పనిచేసే వాళ్ళంతా గొర్రెలు కాడ పనిచేసేవాళ్ళు పని వాళ్ళంతా ఎలా న్యాయంగా వాళ్ళు పనిచేస్తే నేను తృప్తిపడతాను, అలా నేను కూడా దేవుని దగ్గర సేవకుడిని కనుక పనివాడిని కనుక ఆయన ప్రభు ఇచ్చింది కనుక న్యాయంగానే ఉండాలి. అన్యాయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, అవినీతిగా దుర్నీతిగా ఉండకూడదు. దేవుని చిత్త ప్రకారమే ఉండాలి. కానీ స్వనీతి అలాగే సైతాన్ చిత్తం మనుషుల చిత్తం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అడ్డదిడ్డంగా నేను భక్తి చేయను. న్యాయ ప్రవర్తన న్యాయంతో గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే అంటారు ఆయన నన్ను చంపినా కానీ నేను మాత్రం ఆయన సన్నిధికి. ఎంతమంది అంటారు మీరు వీళ్ళ మాట. కొంచెం నొప్పి వస్తేనే చాలామంది అలా ప్రవర్తిస్తూ అలా చేయకూడదండి దయచేసి. వాళ్ళు అపోస్తలుడు పౌలు గారు కొన్నాడు, బ్రతికిందే ఆయన కోసమే చచ్చిపోయినా ఆయన కోసం అన్నాడు. కనుక అలా ఉండాలండి మన యొక్క భక్తి జీవితం. అమ్మా అలాంటి వాళ్ళే యథార్థంగా దేవుని దగ్గర రాగలుగుతారండి. మిగతా వాళ్ళు రాలేరు. ఎందుకంటే న్యాయం ఆలోచిస్తారు. మనకు న్యాయం కావాలని ఎలా ఎదురు చూస్తామో దేవుని దృష్టిలో కూడా న్యాయంగా జీవితం. ఆ దేవుడే న్యాయకర్త. అసలు యేసు ప్రభుకున్న పేరేంటి చెప్పండి, ఆయన న్యాయకర్త కదా. ఇక రెండవది చూడండిమా, రెండవదిగా మీకు త్వరగా అర్థమైపోతాయి ఈ మాటలు. ఎవరు వస్తారు దేవుని మందిరానికి? దేవుని సన్నిధి దేవుని సన్నిధికి వచ్చేవారు ఎవరు? 5 మాటలు చెప్తున్నా. మొదటగా ఎవరు వస్తారు? దేవుని దృష్టిలో న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అనుకునే వాళ్ళు వస్తారు. రెండవది చూడండి, 18వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం 33వ వచనం కూడా ఉంటుంది. ఆదికాండం అండి. ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడేముంటుందంటే సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబము ఉంది. అయితే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ పట్టణం పాపం మహాఘోరంగా ఆకాశానంటింది. వాళ్ళకి అసలు ఎవడు చెప్పిన ఇంట్లో అదే పట్టణంలో అదే సొదొమ గొమొర్రా పట్టణంలో ఇదిగో ఈ నీతిమంతుడైన లోతు తన కుటుంబంతో ఉన్నాడు. అరే ఆ భక్తిహీనులతో పాటు ఆ పాపిష్టులతో పాటు ఈయన కూడా నశించిపోతాడని చెప్పి తన బంధువైన అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన, ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. బంధువుల రక్షణ కోసం. తన బంధువుడు లోతు కుటుంబం నశించిపోకూడదు. చూడండి, మనందరం కూడా బర్త్డేలు పల్లీళ్ళకి పార్టీలకి బంధువులందరూ హాయ్ హోయ్ అంటే పంచుకుంటాం, కూల్ డ్రింకులు తాగుతాం, భోజనం చేస్తారు, బెట్లు మార్చుకుంటాం, అన్నీ మార్చుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. వాళ్ళు కానీ ఒకవేళ యేసుప్రభువుని నమ్ముకోకుండా రక్షణ పొందకుండా ప్రార్థన చేయకుండా దేవుణ్ణి అంగీకరించకుండా చచ్చిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి. మరి వాళ్ళందరూ రక్షణ కొరకు మనం ఏం చేయాలి? చేస్తున్నారు మరి. అది కూడా ఎక్కడ చేయాలంట? సన్నిధి. కొంతమంది అందుకనే కొంతమంది అబద్ధం ఆడతారని దేవుడికి ముందే తెలుసు. ఇంట్లో ఎప్పుడు అదే పని చేస్తున్నానంటారు. అక్కడ వాళ్ళు నిజంగా చేయరారు. నేను అంత చాలామంది దొంగలు పట్టుకున్నా. ఏమో చర్చికి రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఇక్కడ రావట్లేదు అక్కడ. అయ్యా చర్చిలోకి రావట్లేదు కానీ ఇంట్లో అబ్బో ప్రార్థనే ప్రార్థన. ఏమి లేదు, ప్రార్థన చేయరు. అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు ఆ మాట చెప్పరు. మందిరానికి వస్తారు ప్రార్థన. ఎందుకు చేయాలి ప్రార్థన చెప్పండి? ఇప్పుడు కుటుంబం, బంధువులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులైన వాళ్ళందరూ కూడా ప్రభుని ఎరగాలి. ఈ లోకంలో ఉగ్రత వస్తుంది, తెగులు వస్తుంది, నాశనం వస్తుంది, దేవుని రాకడ త్వరలో ఉంది కనుక ఎవరు కూడా చెప్పండి యేసు ప్రభువును నమ్మకుండా ఈ లోకాన్ని విడవకూడదు అని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాం ఎందుకు చేశాడు? దేవుడి దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది మనం. మరి మీరు చేస్తున్నారా? నేను ఎప్పుడు వినట్లేదే. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి అయ్యా నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా ఇరుగోళ్ళు, పొరుగోళ్ళు నశించిపోతారు, కాసేపు ప్రార్థన చేసుకుంటా, కాసేపు చేసుకుంటా అని వాళ్ళు ఉన్నారా మీలో?
నీ తోటి బంధువులు, నీ రక్షణ బంధువుల కొరకే నువ్వు ప్రార్థన చేయలేవు. మరి ఇరుగు పొరుగు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజల కొరకు, సమస్త మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. మరి చేయవే? సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే, మాన్యత లేకుండా నిబ్బరంగా బ్రతకాలంటే ప్రార్థన చేయమని ఉంది కదా మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో. మరి అలా ప్రార్థన చేయకుండా దేవుడు ఎట్లా సుఖం నెమ్మది ఇస్తాడు నీకు? అందుకని యోబు గురించి చూసాం. న్యాయ ప్రవర్తనతో దేవుని సన్నిధిలో జీవించాడు. న్యాయ ప్రవర్తన, మందిరానికి వెళ్ళటం న్యాయం, ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళటం న్యాయం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం న్యాయం. అక్కడ ఏదో దైవజనుడి గురించి కాదు, మనం దేవునికి లెక్క చెప్పాలి, న్యాయం. అలాంటి వాళ్ళు వస్తారు ప్రార్థనకి. రెండవదిగా చూస్తే దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అంటే నేనే కాదు, నా ఇంటి వారు, నేను, నా ఇంటి వారు, నా బంధువులు, ఇరుగు, నా బ్లడ్ రిలేషన్, నా యొక్క బంధువు అందరూ కూడా రక్షణ, నా దేశ ప్రజలందరూ రక్షణ పొందాలి, వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు వస్తారు. అబ్రహాం అలా చేశాడు. ఏమంటే ఇక మూడవది చెప్తున్నా చూడండి. మూడవదిగా ఎవరైతే కష్టాలు, బాధలు, కొరతలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, అందరికి ఉంటాయి, రకరకాలు ఉంటాయి, లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కష్టాలు, దుఃఖాలు అందరికీ చెప్పుకోకుండా, వాళ్ళకి వీళ్ళకి చెప్పకుండా దేవుని దగ్గరే చెప్పుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు. ఎక్కడికి వస్తారు చెప్పండి? అది మీకు మొదటి సమూయేలు గ్రంథంలో 1:7 వచనం, ఏమండి 10వ వచనం, 15వ వచనం, 18, 26 ఈ 4 వచనాల్లో కూడా సన్నిధిలో దుఃఖం, ఏడుపు, కన్నీరు, అంగలార్పు. ఎందుకమ్మా హన్నా అనే అందగత్తి భర్త ప్రేమ బాగా పొందుకున్నది, కానీ పిల్లలు లేదు. అందుకని ఇవేం చేసింది చెప్పండి? తన తోడుకోడు బాగా ఇసుకిస్తుంది. ఇక లాభం లేదు. డాక్టర్లు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏడిసి, ఎందుకు పుట్టింటికి వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఎందుకు ఎవరిస్తారు సంతానం? గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానమే, కుమారులు అయిన స్వాస్థ్యమే. కనుక దేవుని సన్నిధికి వెళ్ళి అంగలారుస్తుంది, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది. దేవుడు మంగళార్పు విని, కన్నీరు విని సమూయేలు అనే ప్రవక్తని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకో 5 పిల్లలను కూడా ఆమెకి సంతానవంతురాలుగా చేశాడు. అంటే ఆమె దుఃఖం అంతా ఎక్కడ కుమ్మరించింది? చెప్పాలి. మొన్న ఎవరో నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఒక బ్రదర్. ఏంటో ఏడుస్తున్నాడు? మా ఆవిడ కొడుతుందండి అని ఏడుస్తున్నాడు. వినపడింది అన్నమాట. మా ఆవిడి కొడుతుందండి అని ఏడుస్తున్నాడు. అది నిజమా అబద్ధమా అని నాకు డౌట్ వచ్చింది. ఈ చూస్తే యూట్యూబ్లో కూడా ఉన్నాయి, భర్త కొడుతున్నాడు. నిజమా అంటే భార్య కూడా కొట్టుద్దా అని అర్థమైంది నాకు. ఆశ్చర్యంగా ఏడితే నువ్వు అప్పుడు నేనన్నా, నేను కొన్ని మాటలు చెప్పిన ఆఖరికి అన్నానయ్యా, దేవుని మందిరంకి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడు, దేవుడి నీ భార్యని మారుస్తాడని చెప్పి. అంతకుముందు కొన్ని చెప్పి ఆయన వాసం వచ్చే మాటలు, ఏడవద్దని అందరిలాగా చెప్పి వెళ్ళిపోరు. ఆయన పాడిని ముట్టాడు. పాడిని ముట్టుకుని ఆ పాడి మీద ఉన్న పిల్లోడు అన్నాడు, చిన్నవాడా లెమ్ము అనగానే చిన్నవాడు వెంటనే లేచి గంతు తీసాడు. ఊరు వాడు అందరూ అరేరే సమాధి కార్యక్రమం మిస్ చేసాడేంటి ఈయన వచ్చేసి అనుకున్నారు. అవును, శాసనాలే రద్దు చేస్తాడు, మరణాన్ని రద్దు చేసే దేవుడు నీ పేదరికాన్ని, దరిద్రాన్ని యేసు నామములో నాశనం చేసేసి, ఆమేన్. నువ్వు ఏదైతే దిగులు పడతావు, కురింగిపోతావు, వేదన పడతావు, దుఃఖం అంతా కొట్టేసి కొవ్విన దూడ వల్ల గంతులు వేసేలాగా చేసి నిన్ను ఆశీర్వదించే దేవుని దగ్గర ఏడు. ఒక రాజుకి మరణమైపోతావే, చనిపోతావని చెప్పాడు దేవుడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు. అప్పుడు వెంటనే దేవుడు అంటాడు, ఇజ్కియా నీ కన్నీళ్ళు నేను చూశానయ్యా, నువ్వు బ్రతుకుతావు. మరణాన్ని ఆపివేశాడు యేసు. నీ పేదరికాన్ని అణిచివేస్తాడు. పట్టు మళ్ళా ఉపవాస దినాలు వచ్చేలాగా నువ్వు ఏదైతే వాడు జరగాలి, జరిగి తీరాలి. దానికి మందు మార్గం ఏమిటాయంటే కన్నీళ్ళు, ప్రార్థన. నీ దుఃఖమంతా దేవుని దగ్గర కుమ్మరించమ్మా. ఇళ్ళల్లో కూర్చుని నెడితే, భర్త ముందు కూర్చుని నెడితే ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువైపోతాయి. దేవుని దగ్గర ఏడు, బయటికి వెళ్ళి ఆనందంగా గడుపు. దేవుని దగ్గర కన్నీరు కార్చు, బయట అందరి ముందు హ్యాపీగా గడుపు. ఈ ట్రిక్ నేర్చుకోండి. ఇది రహస్యం క్రైస్తవుడికి.
అందుకని అన్న చాలా అందగత్తి ఆస్పర్రాలు, ఏది కావాలంటే అది కొనిస్తున్నాడు తన భర్త. కానీ సంతానం ఇవ్వలేడు కదా. ఆ సంతానం ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎవరైనా ఏదన్నా డబ్బు లేదని కొంచెం అప్పులు ఇస్తారు, కానీ నువ్వు ₹1,00,00,000 ఉంచుకొని ఏమన్నా ఇస్తాడు నీకు? ఎవరో ఆ ₹1,00,00,000 ఇచ్చేదే యేసు. అది నీకు జీతం చూసి ఇవ్వడో, నీ కష్టం చూసి ఇవ్వడో, నువ్వేదో పని కావచ్చు, ఆయన కృపను పట్టిస్తాడు. ఆయన దయ జాలి నీవే పడింది అనుకో, ఎలా ఇస్తాడో నీకు తెలియదు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కాని కార్యాలు ప్రభు చేస్తాడు. నీ వల్ల జస్ట్ నీ బాధనంతా దేవుని దగ్గర కుమ్మరించు. అలాంటి వారే వస్తారండి. అలా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరంటే దేవుని పైన ఆశ పెట్టుకునే వాళ్ళు వస్తారు. మనుషుల మీద లేక సొంత ఆలోచనలు ప్రయత్నం చేసి ఒకటి రాలేరు, రానివ్వదు దయ్యం. అందుకని యేసు ప్రభువే నాకు దిక్కయ్యా, ఆయనే నా కోరిక తీరుస్తాడు, నా ఆశను తీర్చే ప్రభు అని అలాంటి వాళ్ళు వస్తారని మనం చూస్తున్నాం. ఇక 2-3 విషయాలు చెప్పాను. 4వది ఏంటి చెప్పండి అంటే, 4వ విషయం చెప్తాను చూడండి. మొదటి దినవృత్తాంతం 13:8లోకి రండి. మొదటి దినవృత్తాంతం 13:8. 1 న్యాయ ప్రవర్తన గలవారు అంటే దేవుని దగ్గర జాగ్రత్తగా న్యాయంగా ఉందాం. భక్తి జీవితం దేవుని దగ్గర, దేవుడు అమ్మో చూస్తున్నాడు, అమ్మో దేవునికి అన్నీ తెలుసు. నేనేం చేసేదాన్ని బాబో వెళ్ళాలి, ఆయన ప్రార్థనకి వెళ్ళాలయ్యా, ప్రార్థన చేసుకో, దేవునికి ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో, చేసే విషయం ఏదైనా న్యాయంగా ఉండాలయ్యో అనే వారే దేవుని సన్నిధికి ధైర్యంగా వచ్చేస్తారు. మరణమైన వెనకాడు. 2వదిగా ప్రజల రక్షణ పొందాలన్న బంధువులు, స్నేహితులు, మన దేశంలో రక్షించబడాలి ఆశ, ప్రేమ ఉన్నవాళ్ళే వస్తారు ప్రార్థన దేవుని. 3వదిగా చూస్తే ఏ దుఃఖమైనా, ఏ వేదనైనా, ఏ కన్నీరైనా దేవుడే నా కన్నీటిని తీర్చేస్తాడని ఆశ, ప్రభు మీద ఆశ ఉన్న వాళ్ళు వస్తారు. 4వదిగా చూస్తే ఇక్కడ చూడండి, మొదటి దినవృత్తాంతం 13:8 ఏముందండి? ఇశ్రాయేలు తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను. ఇక్కడ చూడండి, దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, తాళములను వాయించు బోర్లు ఉంది. అంటే ఇక్కడ పాటలు ఎలా పాడాలని ఉంది? దేవుని సన్నిధికి ఎవరు వస్తారయ్యా అంటే ఒక పాట పాడాలి, దేవుని సన్నిధిని పాటలు పాడాలి. ఈరోజు నేను ఒక పాట పాడాలి, 2 రోజులు పాట పాడాలి. అసలు నేను పాటలు నేనే నడిపించాలి. అది కూడా ఎట్లా పాడాలని ఉందమ్మా అక్కడ పాటలు చెప్పండి. చెప్పండి పూర్ణ. ఇప్పుడు మన పిల్లలు, మనవరాల్లో లేకపోతే పిల్లలు ఎవరు తప్పు చేస్తున్నారు, లేదా ఏదైనా అపాయింపులో ఉన్నారనుకో, ఎలా కేకేస్తాం? అంటే ఏంటి? అంటే ఏదైనా జరుగుద్దని భయం. అలాగే దేవుని దగ్గర పాట కూడా ఎట్లా పాడాలి? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని. ఒరే ఇదేమి రాగం నీకు? మనం పెట్టుకొస్తే ఎలా పాడతాం? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఆకాశ అలా మేడం, ఇది వెనక కరెక్ట్. ఇది అప్పుడు డ్రమ్ములు వాయించడం పగిలిపోతాయి. కానీ కొంతమంది పాడతారు, దేవుని స్తుతించుడే ఎల్లప్పుడు దేవుని. అయిపోయింది. పాడేవాడు కూడా పాడబుద్ధి తెచ్చావు, నిద్ర వచ్చేస్తుంది. శక్తి కొలదిగా పాటలు పాడాలి, శక్తి కొలదిగా స్తోత్రాలు చెప్పాలి, శక్తి కొలదిగా దేవునికి ఇవ్వాలి, శక్తి కొలదిగా దేవుని కొరకు సాక్షి ఇవ్వాలి. శక్తి. కొంతమంది ప్రార్థనకి వెళ్ళి చాలామంది ఎంత రెస్ట్ తీసుకోవటానికి వెళ్తారు చర్చికి. కొంతమంది ఇక్కడ మన షాపు ఉన్న కొన్ని చర్చిలు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు కలకల్లాడితే చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వెళ్తారు చర్చికి.
కానీ వచ్చేటప్పుడు ఎక్కడైనా ఉన్న కళ్ళన్నీ ఉబ్బిపోయి ముఖం ఇంత దెబ్బ రొట్లాగేసుకొస్తారు. ఏంటంటే నిద్ర వచ్చేది చర్చిలోకి వెళ్ళాక. అందుకే కొంతమంది పళ్ళు దొరికారు మాకు అలాంటి. అంటే ఆ చర్చ ఎలా ఉంటుందంట, వాళ్ళు ప్రార్థన చేస్తాను మాకు నిద్ర వచ్చేస్తాయా, వాళ్ళు వదిలిపెడతావు తొందరగా ముగించరు. అది అంటే ప్రార్థన నిద్రపుచ్చే ప్రార్థన ఎందుకు, నిద్రపుచ్చే ప్రసంగాలు ఎందుకు, నిద్రపుచ్చే పాటల, నిద్రపోవటానికి వెళ్ళేది చర్చికి. చురుగ్గా ఉండాలి, శక్తిగా ఉండాలి. చర్చికి వచ్చేది రెస్ట్ తీసుకోవడం కాదు. ఇకంటే నువ్వు నీ శక్తి అంతా నీ పొట్ట కోసమేనా, సంపాదన కోసం, ఆ పని కోసమేనా? దేవుని దగ్గర కష్టపడవా, చెమటలు ఖర్చువా? దేవుని కోసం రక్తమే కార్చాడు యేసయ్య, కొంచెం చెమట కార్చమా? అంటే భక్తి అంటే సోమరిపోతాను అనుకున్నావా? ఈ సోంబేరిపో భక్తిని దేవుడు అంగీకరించాడు. అందుకని ఇక్కడ దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, వాద్యాలు వాయిస్తూ దేవుని, ఇంకా గ్రంథం అంతా చదివితే మీకు ఉంటుంది. దేవునికి మహిమ. 17:16 కూడా చూడండి. అందులోని మొదటి దినవృత్తాంతాలు 17:16 చూడండి. రాజు అయిన దావీదును, ఇంకొక విషయం చూద్దాం అక్కడ చూడండి. 17:16 ఏముందండి? రాజు అయిన దావీదును వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్నింత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రమదే. మొదటి దినవృత్తాంతం 17:10. ఇక్కడ ఏంటంటే 5వ పాయింట్ ఈ చెప్పు ముగిచ్చేస్తా. దావీదు దేవుని సన్నిధికి వచ్చాడు. అక్కడ దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశాడంట? కూర్చున్నాడు. అక్కడ చూడండి, కూర్చుని ఏమంటున్నాడు? దేవా, అసలు నన్ను హెచ్చిస్తాకి, నన్ను దీవించడానికి అసలు నేను ఏ పాటో నా ఇల్లు ఏ పాడిదని. అంటే ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నాడు. దేవుని సన్నిధి ఏం చేస్తున్నాడమ్మా? మీరు కింద కూర్చుని తగ్గించుకుంటున్నాడు. నేను ఏ పాటోని, నా ఇల్లు ఏ పాడిది, నా జీవితమే పడిది, నేనే పడు. మరి ఈ దేవుని సన్నిధిలో ఈ దీనత్వం నీకు ఉందా? దేవుని సన్నిధికి వచ్చి ఇలాంటి, అయ్యా ప్రభువా, నేనేమై ఉన్నానో అది నీ కృపై ఉన్నదయ్యా. నా పిల్లలు ఇలా చదువుతున్నారంటే అది నీ కృపయ్యా. నేను ఇలా ఉద్యోగం చేస్తే నీ కృపే నాయన. నేను ఇలాంటి ఆహారం, వస్త్రం ఇదన్నీ కలిగి ఉన్నానంటే ఇలా సుఖంగా బ్రతుకు, అది నీ కృపే ప్రభు, నాదేముందయ్యా అని ఏనాడన్న ప్రభు దగ్గర కూర్చుని కొంచెంసేపు ప్రభుకి స్తోత్రం చెప్పుకుంటున్నావా? ఈ 5 పనులు చేసేవాళ్ళే దేవుని సన్నిధికి వస్తారు. మరలా గుర్తు చేస్తున్నా. 1, ఎవరు వస్తారండి? న్యాయంగా ఉండాలి భక్తిలో. ఎవరు ఎదుట ఉండాలి? దేవుని ఎదుట న్యాయంగా జీవించాలి. భక్తి జీవితంలో న్యాయం, అన్నిటికీ న్యాయం ఉంది. కానీ దేవుని విషయంలో న్యాయంగానే ఉండకపోతే ఎలాగో అని ఆలోచించే వాళ్ళు, న్యాయంగా బ్రతకాలని న్యాయమైన భక్తి చేసి వాళ్ళు వస్తారు. రెండవదిగా చూస్తే ప్రజలందరూ, నా బంధువులందరూ రక్షణ పొందాలి. ప్రజల మీద ప్రేమ, వాళ్ళు రక్షణ పొందాలనుకునే వాళ్ళు ప్రార్థన చేయాలని వస్తారు. మూడవదిగా ఏ కష్టమన్నా, దుఃఖమన్నా, బాధ ఉన్నా, అన్యాయం ఏదున్నా సరే వచ్చి దేవుని దగ్గరే చెప్పుకుందాం అనుకునే వాళ్ళు వస్తారు. ఇక 4వదిగా చూసేసినట్లయితే ఇక్కడ ఉంది, దేవుణ్ణి ఆరాధించాలి పాటలతో, శక్తి కొలదిగా పాటలు, గట్టిగా పాటలు, స్తుతించాలి, మహిమపరచాలి ప్రభుని, శక్తి కొలదిగా ఆరాధించి, చెమటలు కార్చాలని, డ్యాన్స్ వేయాలి. చివరిగా ఎవరు వస్తారంటే, మరి ఈ 5 అనుభవాలు ఉన్నావో నీవు సాగు, దేవుని సన్నిధిలో జీవించు. ఇలా సాగితే కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి. అది చెప్తే ఇంకో మళ్ళీ టైం అయిపోతుంది కనుక మరలా నెక్స్ట్ చెప్తా. దేవుని సన్నిధిలో నువ్వు ఈ 5 పనులు చేయి. ఆయన సన్నిధిలో 5 పనులు చేస్తే ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మీకు మళ్ళా చెప్తాను. దేవుడు మీ అందరినీ ధారాళంగా, సమృద్ధిగా, బహు సమృద్ధిగా దీవించునుగాక.